శ్రీలంకలో కొనసాగుతున్న మోదీ టూర్ ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. నేడు శ్రీలంక అధ్యక్షుడితో ప్రధాని భేటీ, ఇరు దేశాల సంబంధాలపై చర్చ. ఏపీ నీటి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తాం, రాయలసీమ బనకచెర్ల ప్రాజెక్టులతో నష్టం ఉందన్న మంత్రి ఉత్తమ్. తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్, 29 జీవోపై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల, 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసిన అధికారులు. కొత్త రేషన్ కార్డులపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, త్వరలోనే రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా, ఈ సమావేశాల్లో 16 బిల్లులకు ఆమోదం. వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా నిరసనలు, సుప్రీంకోర్టులో ఎంఐఎం కాంగ్రెస్ ఎంపీల పిటిషన్. పపువా న్యూ గినియాలో భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా. చైనా 34% పన్నులపై స్పందించిన ట్రంప్, భయంతోనే పన్నులు విధించారని పోస్ట్. నేడు ఐపీఎల్లో డబుల్ ఫైట్, చెన్నైతో ఢిల్లీ, పంజాబ్తో రాజస్థాన్ ఢీ అంటే ఢీ. ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో, 12 పరుగుల తేడాతో ఓడిన ముంబై.